audio jungle. వేదికను అలంకరించినటువంటి మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి వివిధ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, పాత్రికేయులు, ఉరవకొండ నియోజకవర్గం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. సమయం తక్కువగా ఉంది. ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ 5:30కు టేకాఫ్ కావాలి. మన సమస్యల్ని 1-2 నిమిషాలు ముగించి మన ప్రియతమ నేతకు మాట్లాడే వేదికను అప్పగించాలనుకుంటున్నాం. రాయలసీమ చరిత్రలోనే ఇదొక చారిత్రాత్మకమైనటువంటి దినం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5-6 ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రారంభం చేసి శ్రీకారం చుట్టినటువంటి రోజు. ఉదయాన్నే కర్నూలు జిల్లాలో ముచ్చుమర్రికి శ్రీకారం చుట్టారు. దాని ద్వారా మన హంద్రీనీవాకు నీళ్లు వస్తాయి. ఈ రోజు ఉదయాన్నే హంద్రీనీవా కాలువని రెట్టింపు సామర్థ్యం చేసేటట్టు, అంటే 6 పంపుల నుంచి 8 పంపులు చేసేటట్టు నీళ్లు చేసే పనికి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ప్రారంభోత్సవాన్ని చేశారు. బెలుగుప్ప మండలం, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాలకు 80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఆయన అమృతాస్త్రాలతో ఇవాళ శంకుస్థాపన చేశారు. విడపనకల్లు మండలానికి 300 కోట్లతో గుంతకల్ బ్రాంచ్ కెనాల్ మోడర్నైజేషన్ కి ఇవాళ శ్రీకారం చుట్టారు. మరి లత్తవరం, శేక్షాన్పల్లి, కూడేరులోని ఇప్పేరు చెరువులకు నీళ్లు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నింటితో పాటు, ఇవన్నింటికి మించి ఈ రాష్ట్ర చరిత్రలోనే, దేశ చరిత్రలోనే ఇరిగేషన్ రంగంలో నిలిచిపోయేటువంటి బీసీకు లింక్ కెనాల్ మీద సర్వే చేయమని చెప్పి మీరు ఆదేశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. మరి వీటన్నింటితో పాటు మాకు, మా పేదలకు పెన్షన్స్ అదనంగా ఇవ్వమని అడుగుతున్నాం. 2,000 పెన్షన్స్, 2,000 ఇళ్లు ఇస్తే చిరస్థాయిగా మీ పేరుని మేము గుర్తుపెట్టుకుంటామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఉరవకొండ అక్క చెల్లెళ్ల కోసం పారిశ్రామికంగా గార్మెంట్స్ ఇండస్ట్రీని ఇక్కడ ఏర్పాటు చేయడానికి మీరు చేయమని అడుగుతున్నాం. ఉరవకొండ చేనేత కార్మికులకు క్లస్టర్స్ ని వెంటనే మంజూరు చేసి, ఇప్పటికే మీరు చొరవ చూపి కేంద్రానికి పంపించారు, వాటిని వెంటనే మంజూరు చేయించేలా చొరవ చూపమని చెప్పి కోరుతున్నాం. మరి పెన్షన్లని 1,000 రూపాయలు వాళ్ళకి వీవర్స్ పెన్షన్లు ఇవ్వమని కోరుతూ మా ఉరవకొండ పట్టణాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని ఇంటింటికి కుళాయి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రకటించమని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఉరవకొండ ఈద్గా ఇంప్రూవ్మెంట్, కోల్డ్ స్టోరేజ్, ఇవన్నీ కార్యక్రమాలకు మీరు అనుమతులు మంజూరు చేయాలి, చేస్తారన్న నమ్మకంతో చేతులెత్తి నమస్కరిస్తూ, మీరందరూ వేచి చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వినడానికి నేను నా సందేశాన్ని తగ్గించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ ఎమ్మెల్సీ గారికి ధన్యవాదాల తర్వాత. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.